కుంభరాశి వాళ్ళందరికీ కూడా 7వ తారీఖు జనవరి నుంచి 13 జనవరి 24 వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసిక నిబ్బరాన్ని బాగా కలిగి ఉంటారు. ఎవరండి అన్నారు, నాకు అర్థం కాదు. మీకు ఏలినాటి శని ఉంది, అరే ఏలినాటి శని మకర రాశికి ఉంది, కుంభరాశికి ఉంది, మీనరాశికి ఉంది. కానీ కుంభరాశి వాళ్ళది సొంతంగా తాను శని యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి శని వాళ్ళకు హెల్ప్ చేస్తాడు. చురుకుదనం పెరుగుతుంది. కాస్త లేజీగా ఉన్నప్పటికీ కూడా చురుకుదనంతో ఈ వారమంతా ముందుకు దూసుకెళ్తారు. తెలివైన ఆలోచనలతో బాగా అన్ని పనులు చేస్తారు. మానసిక నిబ్బరాన్ని బాగా కలిగి ఉండడమే మీ సక్సెస్కి మెయిన్ కారణం అన్నమాట. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో ఈ వారమంతా కూడా కొంచెం నెగిటివిటీ కనిపిస్తూ ఉంది. అది అధిగమించాలంటే మాత్రం మీరందరూ కూడా గురువు యొక్క మంచి మంత్రాలు చదువుకోవటం వల్ల వ్యాపారంలో బాగా అధిగమిస్తారు అని చెప్పేసి అన్ని ఇబ్బంది నుంచి బయటపడని చెప్పొచ్చు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర విలువైన వస్తువులన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని నేను చెప్తున్నాను. ఇకపోతే సంతానం విషయంలో బెంగలు ఏమీ అక్కర్లేదు. సంతానం కలగని వాళ్ళకి సంతానం శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా కూడా సంతోషంగా ఉంటారని చెప్పాలి. ఇక కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది. భార్య భర్తల మధ్య చక్కటి రిలేషన్షిప్ కలిగి ఉండి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్లి కుదరని వాళ్ళందరూ కూడా పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారని చెప్పేసి కుంభరాశి వాళ్ళకి మనం బ్రహ్మాండంగా చెప్పొచ్చు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అలాగే అదృష్టంగా చూసుకుంటే ఈ వారం జరిగిపోతూ అదృష్టం అన్నమాట. తండ్రి సహకారము, అలాగే మీ మామయ్యలు, మేనమామలు, వీళ్ళ బంధువుల యొక్క తండ్రి సమాన సహాయ సహకారం బాగుండి మంచి ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మీకున్నటువంటి ఏకాగ్రత ఏదైతే ఉందో ఒక్కసారి చెప్తే సార్లు 100 సార్లు చెప్పినట్టే మీ యొక్క కుంభరాశి వాళ్ళకి తెలివి అనమాట. అలాంటిది మీకు వ్యాపారంలో చాలా చురుగ్గా ఉంటారు. చాలా మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు తీసుకెళ్తారని చెప్పాలి. ఇక ఖర్చులు అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. మీరందరూ కూడా చక్కగా మహావిష్ణువు యొక్క మన వజ్ర కవచం, వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచం లాంటివి చదవండి. సక్సెస్ మీదే.